మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. ఇన్ని సినిమాలు ఒకేసారి చేస్తున్నారు కాబట్టి మిగిలిన హీరోల కంటే ప్రభాస్ మూవీస్ అప్డేట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఓసారి రాజా సాబ్ గురించి మాట్లాడితే మరోసారి హను రాఘవపూడి సినిమా గురించి మాట్లాడాల్సి వస్తుంది. తాజాగా స్పిరిట్ అప్డేట్స్ వచ్చేసాయి. అవి చెప్పింది ఎవరో కాదు, ఆ సినిమా నిర్మాతే. మరి ఆయన ఏమన్నారో చూద్దాం. ప్రభాస్ ని చూసి మిగిలిన హీరోలకు ఆశ్చర్యపోవడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. 1000 కోట్ల సినిమాలిస్తూ 6 నెలలకోసారి ఆడియన్స్ ముందుకొస్తున్న ప్రభాస్ ప్లానింగ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. రాజా సాబ్ ఇదే ఏడాది రానుంది. ఆ వెంటనే హను రాఘవపూడి ఫౌజీ రెడీగా ఉంది. 2025 ఫస్ట్ హాఫ్ లో ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు ఇలా ఉండగానే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది. ఈ సినిమా కోసం 2 పాటలు కూడా కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు త్వరలోనే జరగనున్నాయని తెలిపారు నిర్మాత భూషణ్ కుమార్. మరో 2-3 నెలల్లో షూటింగ్ మొదలు పెడతామని, 2026 మధ్యలో స్పిరిట్ రిలీజ్ అవుతుందన్నారాయన. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ కోసమే ఎక్కువ టైం తీసుకుంటున్నారు సందీప్ రెడ్డి వంగ. షూటింగ్ తక్కువ టైంలోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. 2025 జూన్ తర్వాత షూట్ మొదలుపెట్టి 6 నెలల్లో పూర్తి చేయాలని సందీప్ ప్లాన్. పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరో 6 నెలలు తీసుకుని 2026 మధ్యలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు ప్రభాస్. స్పిరిట్ సినిమా ఆలస్యమవుతుందని వార్తలొస్తున్న సమయంలో భూషణ్ కుమార్ చెప్పిన అప్డేట్ తో పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ప్రస్తుతం స్పిరిట్ తో పాటు కల్కి 2ను కూడా ప్రభాస్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నారు నాగశ్విన్. మరి రెబల్ స్టార్ వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. టాలీవుడ్ చూపు సడన్ గా వారసుల మీద వాలుతోంది. గౌతమ్ ఘట్టమనేని షార్ట్ ఫిలిం వైరల్ కావడం, ఫ్యామిలీతో పాటు ఢిల్లీకి వెళ్లిన మోక్షజ్ఞ, తండ్రితో తరచుగా కనిపిస్తున్న అకిరానందన్, ఈ ముగ్గురి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అభిమానులు. మరి ఈ ముగ్గురి అరంగేట్రం ఎప్పుడుండబోతుంది? అసలు విషయం ఏంటి? ఫారెన్లో చదువుకుంటున్న మహేష్ వారసుడు గౌతమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం ఆయన నటించిన షార్ట్ ఫిలిం. ఇండియన్ అబ్బాయి, పాకిస్తాన్ అమ్మాయి మధ్య జరిగే షార్ట్ ఫిల్మ్ కావడంతో ఇన్స్టెంట్ గా వైరల్ అవుతోంది. అవకాశం వచ్చిన ప్రతిసారి గౌతమ్ సినిమా ఎంట్రీ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. ఇంకా టైం ఉందని అంటున్నారు పేరెంట్స్. బట్ ఇలాంటివి రిలీజ్ అయినప్పుడు మాత్రం ఎప్పుడో సడన్ గా ఎంట్రీ ఇవ్వడం గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి. అకిరానందన్ ఎంట్రీపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అకీరాకు సినిమా ఎంట్రీ ఇష్టం లేదనే మాటలు వినిపిస్తున్నా సేనాని తనయుడు సినీ ఎంట్రీ కోసం మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జన సైనికులు. మరోవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అందుకున్న సమయంలో మోక్షజ్ఞ పిక్స్ చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. ఈ ఏడాదైనా ముహూర్తానికి కొబ్బరికాయ కొట్టమని రిక్వెస్ట్లు పంపుతున్నారు. యాక్షన్ సినిమాలు ఎంత మాయ చేసినా ఎవర్ గ్రీన్ డిమాండ్ మాత్రం లవ్ స్టోరీలకే ఉంటుంది. అందుకే మాస్ మూవీస్ రూల్ చేస్తున్న ఈ టైంలోనూ కొందరు హీరోలు పక్కా ప్రేమ కథలు చేస్తున్నారు. పైగా వాళ్ళంతా అప్కమింగ్ హీరోలే. తమ మార్కెట్ పెంచుకోవడానికి లవ్ స్టోరీస్ వైపే అడిగేస్తున్నారు వాళ్ళు. ఇంతకీ ఎవరా హీరోలు? వాళ్ళ ప్రేమ కథలేంటి? కా లాంటి కెరియర్ టర్నింగ్ సినిమా వచ్చిన తర్వాత కూడా తన ఫోకస్ అంతా ప్రేమ కథలపైనే పెట్టారు కిరణ్ అబ్బవరం. మొన్నొచ్చిన దిల్ రుబా దారుణంగా ఫ్లాప్ అయినా కూడా నెక్స్ట్ మళ్లీ లవ్ స్టోరీస్ కే ఓటేస్తున్నారు. డీజే టిల్లుతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా అంటూ ప్యూర్ లవ్ స్టోరీతో త్వరలోనే రానున్నారు. మొన్న జాక్ తో డిజాస్టర్ ఇచ్చారీన. జాక్ ఫ్లాప్ తర్వాత సిద్ధు ఆశలన్నీ ఇప్పుడు తెలుసు కదా సినిమా వైపే ఉన్నాయి. నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు. ఇందులో సిద్ధుకు జోడీగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇక నవీన్ పొలిశెట్టి సైతం అనగనగా ఒక రాజు అంటూ రొమాంటిక్ కామెడీతో వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విభిన్నమైన సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ కెరియర్లో ఫస్ట్ టైం ఓ భామా అయ్యో రామా అంటూ ప్రేమ కథలో నటిస్తున్నారు. రామ్ గోదాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వీళ్లే కాదు, కొన్నేళ్లుగా వరుస మాస్ సినిమాలు చేస్తూ వచ్చిన రామ్ లాంటి క్రేజీ హీరోల చూపు కూడా ఇప్పుడు లవ్ స్టోరీస్ పైనే ఉంది. మొత్తానికి మన హీరోలంతా ప్రేమ ప్రేమ అంటున్నారిప్పుడు.
సౌత్ సినిమా వరుస సక్సెస్లతో దూసుకుపోతుంటే బాలీవుడ్ మాత్రం ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తుంది. ఈ పరిస్థితుల్లో ఓ సీనియర్ హీరో నార్త్ సినిమాకి సేవియర్ గా మారారు. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే వరుసగా ఆడియన్స్ ని అలరించే సినిమాలతో నార్త్ మార్కెట్ ని కాపాడుతున్నారు. ఎవరా హీరో అనుకుంటున్నారా? అయితే వాట్స్ దిస్ స్టోరీ? బాలీవుడ్ స్క్రీన్ మీద టాప్ స్టార్స్ కూడా తడబడుతున్నారు. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వరుస డిజాస్టర్స్ తో ఇబ్బందుల్లో ఉన్నారు. షారుఖ్ పూర్తిగా స్పీడ్ తగ్గించేసి అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అజయ్ దేవ్గన్ ఒక్కరే సక్సెస్ ట్రాక్ తో దూసుకుపోతున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఏడీ నటించిన సినిమాలు కమర్షియల్ గా భారీ వసూళ్లు సాధించలేకపోయినా డిజాస్టర్ అన్న టాక్ మాత్రం ఏ సినిమాకు రాలేదు. దృశ్యం 2, శైతాన్, భోళా, సింగం అగైన్ ఇలా అజయ్ నటించిన మూవీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ ఉండడం బాలీవుడ్ కు హెల్ప్ అవుతోంది. రీసెంట్ టైమ్స్ లో ఒక్క సింగం అగైన్ తప్ప అజయ్ దేవ్గన్ నటించిన సినిమాలన్నీ కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్సే. మాస్ హీరోయిజాన్ని పక్కన పెట్టి కథాబలమున్న సినిమాలు ఎంపిక చేసుకోవడం వల్లే అజయ్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నారంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. లేటెస్ట్ గా రైడ్ 2తో మరోసారి తన మార్క్ చూపించారు అజయ్ దేవ్గన్. రైడ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీతో వసూళ్ల పరంగానూ బాలీవుడ్ ఫ్యూచర్ మీద ఆశలు కల్పిస్తున్నారు ఈ సీనియర్ హీరో. ఆ మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో కనిపించిన పూజా హెగ్డే తర్వాత సడన్ గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్ తో అమ్మడి కెరియర్ గాడి తప్పింది. దీంతో అవకాశాలు కూడా చేర్చారాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు కష్టపడుతున్న ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రావట్లేదు. రాధేశ్యామ్ రిలీజ్ కి ముందు కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అవ్వచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తర్వాత నార్త్ సినిమాలు కూడా ఫెయిల్ అవడంతో పూజా కెరియర్ పూర్తిగా గాడి తప్పింది. కొంతకాలం సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో పూజా పేరే వినిపించలేదు. సడన్ గా బాలీవుడ్ మూవీతో మళ్లీ లైమ్ లైట్ లోకొచ్చారు జిగేల్ రాణి. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన దేవా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా కూడా పూజా కెరియర్ను గాడిలో పెట్టలేకపోయింది. దేవా కూడా డిజాస్టర్ కావడంతో మరింత కష్టాల్లో పడ్డారు పూజ. నార్త్ సినిమాలో దక్కని సక్సెస్ సౌత్లో అయినా వర్తిస్తుందని ఆశపడ్డారు బుట్టబొమ్మ. కానీ ఇక్కడ కూడా కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. రీసెంట్గా ఆడియన్స్ ముందుకొచ్చిన సూర్య రెట్రో పూజా హెగ్డేకు షాక్ ఇచ్చింది. సినిమా టాక్ ఎలా ఉన్నా పూజా క్యారెక్టర్ మాత్రం ఆడియన్స్ కు పెద్దగా కనెక్ట్ అవ్వడం లేదు. ఇది ఆమె చేయాల్సిన క్యారెక్టర్ కాదంటున్నారు ఆడియన్స్. రెట్రో కూడా నిరాశపరచడంతో ఆశలన్నీ జననాయకన్ మీదే పెట్టుకున్నారు పూజ. బీస్ట్ సినిమాతో విజయ్ పూజ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్నారు. ఇప్పుడు అదే కాంబోలో మరో మూవీ వస్తూ ఉండడంతో సక్సెస్ పక్కా అని ఫీల్ అవుతున్నారు. మరి విజయ్ అయినా బుట్టబొమ్మను ఆదుకుంటారేమో చూడాలి. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.